ముందట హాజరయ్యారు. కమిషన్కి సంబంధించి కూడా మేడిగడ్డ, అన్నారం, సుందీర్లో ఈ ప్రాజెక్టులకు సంబంధించి అవతవకలు జరిగినాయని చెప్తున్నారు. అట్లాగే ప్యాకేజ్ 10, ప్యాకేజ్ 11కి సంబంధించి కూడా విచారణ జరగబోతుంది త్వరలో అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది, ముఖ్యంగా మానకొండ నియోజకవర్గంలో ఉంది. సో మానకొండ నేతగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం సాధనకే నీళ్ల గురించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే రైతాంగం ప్రారంభించిందంతా సాగునీరు కావాలి, ప్రతి ఎకరాకు సాగునీరు వస్తేనే గోదావరి జలాలు ముఖ్యంగా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తేనే రైతాంగం బతుకులు బాగుపడతాయని చెప్పి ఆ రోజు ప్రాణహిత కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే ఉందో దాన్ని రీడిజైన్ చేసి, ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ళ ద్వారా ఓన్లీ మెదక్ జిల్లాకు సంబంధించి మాత్రమే వచ్చేది ఉండే. కానీ ఈరోజు జనరల్గా మనకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సాగునీరు రావాలంటే ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాణహిత చేవెలను రిడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి ఈరోజు మెట్ట ప్రాంతమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మండలాలు కానీ ముఖ్యంగా మన అనంతగిరి అన్నపూర్ణ ఏదైతే 11th ప్యాకేజ్ ఉందో 10th ప్యాకేజ్ ఉందో అన్నపూర్ణ ప్యాకేజీకి సంబంధించి ఆ 1.5 TMC ఉండే కాంగ్రెస్ ప్రాణహిత చేవెల్లో దాన్ని 3.5 TMCలకు పెంచి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ముఖ్యంగా ఇల్లంతకుంట మండలం కానీ బెజ్జంకి కానీ అదేవిధంగా తిమ్మాపూర్ కానీ బోయినపల్లి రైతాంగానికి సాగునీళ్ళు ఇవ్వనే ఉద్దేశంతో 3.5 TMC వేసి ఈరోజు సాగునీళ్ళు ఇచ్చి 3 పంటలకు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిడ్ మ్యానర్ను కూడా వీరు కాంగ్రెస్ హయాంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ ఉంటే 1 year 1 సంవత్సరంలోనే అది కొట్టుకపోయినటువంటి సందర్భం కూడా మనం కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సందర్భం. కానీ అప్పుడు ఎలాంటి విచారణలు చేయలేదు, అది ఇంజనీర్ల తప్పిదమో మానవ తప్పిదమో అని ఊకుండి వెంటనే 3.5 సంవత్సరాలనే అప్పుడున్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు MMR ఇప్పుడున్నటువంటి రాజరాజేశ్వర డ్యామ్ మీద రాత్రులు మావోళ్ళు నిద్రలు చేసి ఆ రోజు త్వరితగతిన 3.5 సంవత్సరాల్లో పూర్తి చేసి ఇప్పుడు రైతాంగాన్ని నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు అనేది రైతాంగాన్ని నీళ్ళు ఇస్తుందని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి కానీ కాంగ్రెస్ మంత్రులకు కానీ కడుపు మంటతోని ఈరోజు కేసీఆర్ గారి మీద విచారణ చేయడం దుర్మార్గం. ఇది రైతాంగం పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ కాళేశ్వరం నీళ్లతో సాగునీళ్ళకి ఇచ్చినటువంటి కేసీఆర్ ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది తెలంగాణ రైతాంగాన్ని అవమానపరచడమే అవుతుందని చెప్పి సందర్భంగా కోట్లు ఖర్చు పెట్టినా కనీసం 10 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే ఇదంతా కూడా విద్యుత్ సంబంధించి కూడా అంటే దాదాపుగా ఒక నెల పాటు కూడా ఈ మోటార్లన్నీ రన్ అయితే మాత్రం 300 నుంచి 500 కోట్ల రూపాయల వరకు విద్యుత్ శాఖ కట్టాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా ఖర్చు పెట్టి తీయాల్సిన అవసరం ఏముండలేదు. 100కు 100% మెట్ట ప్రాంతానికి సంబంధించి ఎక్కడ రోడ్ల మీద వేసినా కూడా ఇప్పుడు కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో రైతాంగానికి ఎన్ని లక్షలు ఖర్చు ఎన్ని వేలు ఖర్చు అయినా అనేది ముఖ్యం కాదు, రైతాంగానికి సాగునీరు ఇచ్చి రైతును రాజు చేయాలనే ఒక లక్ష్యంతో అంటే ప్రభుత్వాలకు ఏదైనా బిజినెస్కి సంబంధించి వ్యాపారం కాదు, ఇది వ్యాపార దృక్పథమే కాదు, మానవతా దృక్పథం. రైతాంగము ఈరోజు డెవలప్ అయితేనే ఈరోజు రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు గత వానాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ ఎక్కడి రోడ్లెంబడి చూసినా ఏ పల్లెల్లో చూసినా ధాన్యపు రాసులు కుప్పలు కనబడుతున్నాయి. దానికే సాక్ష్యం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే విషయం గుర్తుంచుకోవాలి. కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ ఈరోజు మట్ట ప్రాంతాల్లో అయినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు కానీ ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ఏ రోడ్డు మీద చూసినా కూడా ధాన్యపు రాసులు కుప్పలు తెప్పలుగా కనబడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే కాళేశ్వరం ఇళ్లతోనే అనేది గుర్తుంచుకోవాలనేది తెలుసుకోవాలి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.